హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్టోర్‌లో స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అయితే చూద్దాము. ఇదొచ్చేసి సాటిన్ షిఫాన్‌లో స్టిచ్ చేసిన ఫ్రాక్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది చూడండి. ఇదొచ్చేసి 3 లేయర్స్‌తో అయితే స్టిచ్ చేసాము. క్లాత్ అయితే చాలా సాఫ్ట్‌గా, కంఫర్ట్‌గా అయితే ఉంటుంది. వాషింగ్ మెషిన్ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కస్టమర్ అయితే ఇచ్చారండి. శారీ ఇచ్చారు. దీన్ని మనము ఫీడింగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసాము. 3 టైర్ ఫ్రాకే అండి ఇది కూడా. ఫ్రంట్ అలా కుచ్చిచ్చి లాంగ్ హ్యాండ్స్ ఇచ్చాము. 3/4 హ్యాండ్స్ విత్ ఫీడింగ్ జిప్స్ అనమాట. ఇది మనకి 1200, 1300 స్టిచ్చింగ్ చార్జ్ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కస్టమరే ఇచ్చారండి. ఇది సింగిల్ టైర్ తోటి అయితే స్టిచ్ చేసాము. ఇది కూడా ఫీడింగ్ జిప్. ఫ్రంట్ యోక్ పార్ట్‌లో చూడండి డిఫరెంట్ డిజైన్ యాడ్ చేసి జిప్స్ అది అసలు మనకు తెలియకుండా స్టిచ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫీడింగ్ ఫ్రాకే అండి. ఇది మన స్టోర్‌లో ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్రంట్ అలా స్కాలప్ డిజైన్ లాగా ఇచ్చేసి కింద 2 ఫ్రిల్స్‌తో అయితే స్టిచ్ చేసాము. చూడండి ఎంత బాగుంది కదా! ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సింగిల్ లేయర్ అండి, హ్యాండ్ కూడా సింగిల్ లేయర్ అండ్ స్కాలప్ ఇచ్చేసి అసలు మనకి జిప్ వేసినట్టు కూడా తెలీదు. అంత బాగా అయితే వచ్చింది ఫ్రాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫీడింగ్ ఫ్రాకే. అసలు ఇవి ఫీడింగ్ ఫ్రాక్స్ లాగా కూడా అనిపించట్లేదు కదా! అంత బాగున్నాయి. ఇది కూడా సింగిల్ టైర్ బట్ ఇలా హాఫ్ ఫ్రిల్ లాగా పెట్టాము. పాండా డిజైన్. ఫ్రంట్ యోక్ పార్ట్‌లో చూడండి అలా గ్యాదరింగ్ ఫ్రిల్ ఇచ్చేసాము విత్ ఎలాస్టిక్ పఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కలంకారీలో స్టిచ్ చేసామండి. ఇది యాక్చువల్‌గా వీడియో పోస్ట్ చేయకముందే ఈ ఫ్రాక్ అయితే అయిపోయింది. ఎంత బాగుంది కదా! ఇది కూడా 3 టైర్‌తో స్టిచ్ చేసాము విత్ సిల్క్ కలంకారీ. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! సింపుల్ ఫ్రాక్ స్టిచ్ చేసామండి 3 టైర్ తోటి విత్ సింపుల్ నెక్ తోటి. కలర్ అండ్ డిజైన్ వల్ల చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడండి. ఇది ఫీడింగ్ ఫ్రాకే స్టిచ్ చేసాము. ఇది మన దగ్గర ఫ్యాబ్రికే. ఇది మామ్ అండ్ డాటర్ కాంబోలో స్టిచ్ చేసాము. ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా ఇచ్చేసి 2 లేయర్ మనకి యోక్ పార్ట్ దగ్గర కేప్ లాగా ఇచ్చేసాము. చూడండి బాగుంది కదా! ఇది కూడా మనకి ఫీడింగ్ జిప్స్‌తో అయితే స్టిచ్ చేసాము. ఇది కూడా మనకి ఫీడింగ్ ఫ్రాక్ అని తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్పేస్ సిల్క్‌లో స్టిచ్ చేసిన ఫ్రాక్ అండి. ఫుల్ అంబ్రెల్లా తోటి చుడీ హ్యాండ్స్‌తో అయితే స్టిచ్ చేసాము. యోక్ పార్ట్ దగ్గర ఆపోజిట్ ఫ్యాబ్రిక్ తీసుకొని అలాగ యోక్ పార్ట్ దగ్గర అయితే డిజైన్ చేసాము. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! మంచి దుపట్టా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్ కాటన్ 220 రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్‌లో 2 టైర్ స్టిచ్ చేసాము. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది చూడండి. ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైట్ కలర్ అయినా మనం వేసుకుంటే చాలా ప్లెజెంట్‌గా చాలా బాగుంటుంది. మనకి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్‌గా ఉంటుందండి వేసుకుంటే. చాలా బాడీ హగ్గింగ్ లాగా ఉండి చాలా కంఫర్ట్‌గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్‌లో స్టిచ్ చేసిన బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి. ఎంత బాగుంది చూడండి. 3 లేయర్స్ తోటి ఒక పాప కోసం అయితే స్టిచ్ చేసాము. ఈ డిజైన్‌లో ఏ ఫ్రాక్ స్టిచ్ చేసినా గానీ చాలా బాగున్నది. కలర్స్ కానీ ఆ డిజైన్ వల్ల కానీ చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పాప కోసం క్రాప్ టాప్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము. ఎంత బాగుంది చూడండి క్యూట్‌గా. కింద ఫ్రిల్ ఇచ్చి లేస్ ఇచ్చాము విత్ క్యాన్ వేసి స్టిచ్ చేసాము. చిన్న పాపలకి ఏది స్టిచ్ చేసినా భలే ముద్దుగా అనిపిస్తుంది కదా! చూడండి క్రాప్ టాప్ బ్లౌజ్ ఎంత బాగుంది కదా! ఇది కలర్ వల్ల చాలా బాగుంది. ఈ కలర్ అయితే ఇంకా లాస్ట్ అండి ఇది. దీనికొచ్చేసి మనము ఇలాగ చున్నీ అయితే పేరప్ చేసాము. చిన్న పిల్లలకి చిన్న చున్నీ యూజ్ చేసిన ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తారో వాళ్ళు ముద్దుగా. ఇందులో కలర్స్ వేరే కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ కలర్ అయితే లేదండి. ఇది లాస్ట్ పీస్ అనమాట. తనకి ఇష్టపడ్డారు. వాళ్ళ పాపకి, తనకి సేమ్ కలర్ తీసుకోవాలనుకున్నారు. బట్ ఇది కొంచెమే ఉండడం వల్ల వాళ్ళ పాపకి స్టిచ్ చేపిచ్చేసి తనకైతే గ్రీన్ కలర్ స్టిచ్ చేపించుకున్నారనమాట. గ్రీన్ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది కదా! ఫుల్ ఫ్లేర్‌తో అయితే స్టిచ్ చేసామండి. మనం లెహెంగాస్ అయినా, ఫ్రాక్స్ అయినా ఫుల్ ఫ్లేర్ అయితే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే ఆ లెహెంగాస్ కానీ, ఫ్రాక్స్ కానీ ఫుల్ ఫ్లేర్ ఉంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే అనిపిస్తాయి. ఇందులో కలర్స్ అయితే 3, 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి కలర్ చాలా బాగుంది. శారీస్‌గా, లెహెంగాస్‌గా, ఫ్రాక్స్‌గా దేనికైనా బాగుంటుంది. దీనికి నీట్‌గా నెక్ దగ్గర, వేస్ట్ దగ్గర లేస్ అయితే ఇచ్చామండి. వేస్ట్ దగ్గర వచ్చేసి స్కాలప్ లేస్ ఇచ్చాము. నెక్ దగ్గర వచ్చి చిన్న స్టోన్ లేస్ అయితే ఇచ్చాము. ఫుల్ హ్యాండ్స్ విత్ చిన్న పఫ్‌తో అయితే స్టిచ్ చేసాము. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో ప్రతి కలర్ చాలా బాగుందండి. ఇలా ఆపోజిట్ దుపట్టా పేరప్ చేయడం వల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది. సో దట్ ఈరోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.